సౌందర్య చివరిసారిగా కెమెరా ముందు నటించిన సన్నివేశం ఏదో మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమె నవ్వితే ప్రేక్షకులు నవ్వారు. ఆమె ఏడిస్తే ప్రేక్షకుల కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. కానీ విధి మాత్రం ఆమెకు చాలా చిన్న జీవితాన్నే ఇచ్చింది. సౌందర్య చివరిసారిగా ఏ సినిమాలో నటించారు? ఆ సినిమా షూటింగ్ లో ఏం జరిగింది? ఆమె మరణం తర్వాత విడుదలైన సినిమాలు ఏవి? ఈరోజు ఆ భావోద్వేగ కథ తెలుసుకుందాం. 2003, 2004 సంవత్సరంలో సౌందర్య తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలందరితో నటించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. సౌందర్య చివరి తెలుగు సినిమా శివశంకర్. ఈ సినిమాలో మోహన్ బాబుకు జోడీగా నటించారు. ఒక నిజాయితీ గల వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తిరిగే ఒక భావోద్వేగ కథ. ఇందులో సౌందర్య తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. షూటింగ్ సమయంలో సెట్ లో అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు సౌందర్య. దర్శకుడు, సహనటులు ఆమె నటనను ఎంతగానో ప్రశంసించారు. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి మరో కొన్ని సినిమాల పనులు కూడా కొనసాగుతున్నాయి. 2004 ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు. ఈ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. సౌందర్య ముందుగానే పూర్తి చేసిన ఆప్తమిత్ర విడుదలై ఘన విజయం సాధించింది. ఆమె నటనకు మరోసారి ప్రేక్షకుల యొక్క ప్రశంసలు దక్కాయి. గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు సౌందర్య గారు. కుటుంబ కథా చిత్రాల్లో సహజమైన నటనతో పేరు తెచ్చుకున్నారు. నిర్మాతలు, దర్శకులు ఆమె క్రమశిక్షణను ఎంతగానో మెచ్చుకునేవారు. సౌందర్య ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయినా ఆమె నటించిన ప్రతి సినిమా, ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే సౌందర్య కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల యొక్క కుటుంబ సభ్యురాలు కూడాను. సౌందర్య నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.